అరవింద్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నాం. ఆ ఒప్పందాలను బహిర్గతం చేయడం కోసమే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని ఎవరు బొందబెట్టలేరండి. బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ బొందబెట్టడానికో లేకపోతే ఎవరి చేతిలోనో బొందబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ కాదు. ప్రజల హృదయాల్లోంచి వచ్చిన పార్టీ, ప్రజల ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ, ప్రజలు త్యాగాలు చేస్తే 12 మంది బలిదానం ఇస్తే వచ్చిన పార్టీ. మా కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇది. ఎవరు బొందబెట్టేది పార్టీ కాదండి ఇది. మీరు గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ప్రజల మీదే ఉంటే ప్రజల హామీలు నెరవేర్చేది. ఇంతవరకు 420 హామీలు, ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఇవాళ ప్రజల మీద చిత్తశుద్ధి లేకుండా ఇవాళ అధికారులను వీళ్లను దాంట్లో పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే ఆడుతుంది. కానీ వాళ్ళ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. ఎందుకంటే చిత్తశుద్ధి ప్రజల మీద పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవాళ యూరియా కోసం ఎంతో మంది లైన్ లో చెప్పులు పెట్టేసి ఎంతో మంది అన్ని జిల్లాలలో కూడా రాత్రి పగలు అనక అన్నం తినక పడుకోక పోయి లైన్లలో నిలబడ్డారండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తలేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీరు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో కేంద్రం నుంచి యూరియా రాలేదని వీళ్ళంటారు. మరి 6 నెలల ముందే యూరియా జమ చేసుకుని పెట్టాల్సింది. అదే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 6 నెలల ముందే మొత్తం స్టాక్ మొత్తం తీసుకొని పెట్టేసి ఏదైతే రైతులకు ఏది కావాలో అది సమకూర్చి వాళ్ళని వెంటనే తీర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. మహానాయుడు, మహానుభావుడు. రైట్. జయరామ్ గారు మీకు ఏమనిపిస్తుంది? మొత్తం కవిత ఎపిసోడ్ లో సంబంధించి ఆవిడ ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆవిడ క్లియర్ చేశారు తాను ఏ పార్టీలో కూడా చేరబోవడం లేదు అంటూ కూడా ఆమె తేల్చేసినటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ పార్టీ పెడితే పైన ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది? తెలంగాణలో ఆ స్పేస్ ఉందంటారా? ఇప్పటికే చాలా కొత్త పార్టీలు చాలా వరకు వచ్చాయి. కోదండరామ్ గారు లాంటి వారు కూడా పార్టీ పెట్టారు. కాకపోతే అవి కూడా కొంత ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. స్పేస్ కనిపించలేదు. ఏంటి ఇప్పుడు కవిత పెడితే స్పేస్ ఉందంటారు అసలు తెలంగాణలో? కవిత పార్టీ పెడుతుందా అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు అయితే పబ్లిక్ లోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా కవిత పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా, ఎలాంటి స్పేస్ ఉందా అంటే అలాంటి వాక్యూమ్ అనేది కంపల్సరీ పొలిటికల్ గా ఉండదు, అంటే డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉండటము, కాంగ్రెస్ వచ్చేసి పాలకులుగా ఉండటము, బీజేపీ కింది స్థాయికి అంటే గ్రామీణ స్థాయికి విస్తరింపజేయకపోవటము. సో డెఫినెట్ గా పార్టీకి అయితే స్పేస్ ఉంది. ఇక మిగతా చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేపర్లలోనే చూస్తుంటాం తప్పితే ఇక్కడ ప్రజాదరణతోని ప్రజలతోని పెనిట్రేట్ అవ్వడం మాత్రం మనం చూడలేదు. ఇక్కడ కవితకు అనేది ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. కవిత ఒక గ్రేట్ ఫైటర్ అన్న డౌట్ ఏం లేదు. కవిత విషయానికి వస్తే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలతోని మమేకమైంది, ప్రజలతోని ఉద్యమాల్లో ఉంది, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది. ఇక పార్టీ పెట్టాలా పెట్టకూడదు అనేది సో జాగృతి నిర్ణయించుకుంటుంది. సో కవిత ఒకటే కాదు, జాగృతి లోపల అనేక మందితో సమూహం కాబట్టి వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు. ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్టు అయితే డెఫినెట్ గా కవితకు స్పేస్ ఉంటుంది, అన్న డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీకు కొన్ని సందర్భాల లోపల నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాజకీయాలు ఆరోపణలు అనేది సర్వసాధారణం అండి. ఈరోజు కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, రేవంత్ మీద కావచ్చు, మోడీ మీద కావచ్చు, ఈ ఆరోపణలు అనేది వెరీ సింపుల్. అలాగని చెప్పేసి వాళ్ళ నాయకులు కాలేదా? సో ఉప్పడి తెప్పడిగా ఆరోపణలు వచ్చింది ఉన్న నాయకులలో మోడీ, అమిత్ షా. ఈరోజు మోడీ ప్రధాని అయిండు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయిండు. ఆరోపణలు వాళ్ళ మీద లేని ఆరోపణ ఏముంది? ఒక గుజరాత్ లో వాళ్ళ మీద లేని ఆరోపణ ఉంది, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరున్నారు? మరి ఈ రోజు ఉన్నారు. అలాగని చెప్పేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎవరు శంకించలేదు. ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని ఆహ్వానించారు, ఆశీర్వదించారు. ఈ రోజు అత్యున్నతమైన స్థితిని కల్పించారు. అంటే పర్సనల్ జీవితాలు వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్ లోపల మోడీకి ఒక ఉన్నతమైన చరిష్మా ఉంది. నేను చాలా సందర్భాలు బీజేపీ కూడా తెలియని విషయాలు ఏంటంటే, నేను అమిత్ షా గురించి చెప్పడం అంటే, ఇప్పటి వరకు అమిత్ షా 1,28,000 కిలోమీటర్లు బై రోడ్డున ప్రయాణం చేసిన భారతదేశం కాదు ప్రపంచంలో మొత్తం మీద ఏకైక నాయకుడు అమిత్ షా మాత్రమే.
బై రోడ్డు మీద అంత ప్రయాణం ఎవరు చేయలేదండి. అన్ని మీటింగులు ఎవరు కండక్ట్ చేయలేదు. అంత చాకచక్యమైన ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసే బ్రెయిన్ కూడా ఇంతవరకు అయితే నేను ఎవరిని చూడలేదు. అమిత్ షా లోపల ఉన్నారు. మరి అమిత్ షా లోపల ఉన్న మంచిని మనం ఎందుకు ఫాలో కావద్దు? నేను అమిత్ షా సంబంధించిన అంశాలను చాలా అంశాలను, పాజిటివ్ అంశాలను, నెగిటివ్ అందరూ మాట్లాడతారు. నెగిటివ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా మాట్లాడడానికి. దాన్ని ఎందుకు అంటే పాజిటివ్ ని ఇతర నాయకులు ఫాలో అవ్వడం కోసం మాత్రమే నేను మాట్లాడతాను. అమిత్ షా చెప్పేసి నేను బీజేపీ పార్టీని కాదు, అమిత్ షాకు శిష్యుని కాదు. అంటే అతనిలో ఉన్న పాజిటివ్ అంశాన్ని ఈ రోజు కేసీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఒకవేళ కనుక తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేయలేదనుకుందాము. ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి లేడు కదా. ఇది మరి రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఉంది అంటే అది టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల పుణ్యమే కదా. తెలంగాణ ప్రజలే ఉద్యమం చేయకపోతే ఏ ఉద్యమంలో లేని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఉద్యమాలలో ఉన్న మానవత రాయి వచ్చేసి ఈ రోజు మళ్ళీ మనతో కూర్చున్నాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. అంటే ఇక్కడ ప్రజలు కొన్ని అంశాలు ఒక్క నిమిషం శివ ప్లీజ్, ఒక్కటే నిమిషం. లిక్కర్ కేసులో కవిత ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? కనుమూలి మీద కేసులున్నాయి, ఏమైనా శిక్షలు పడ్డాయా, జైలుకు పోయిందా? కాంగ్రెస్ అరెస్ట్ చేసింది, బీజేపీ కేసులు అంటే ఏదో అవుతుంది కానీ కేసులు ఉన్న వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళంతా పనికిరారు అనుకుంటే మన ప్రధానమంత్రి నుంచి మొదలు పెడదామా? అంటే ఈ రోజు కవిత మీద కేసులు అనేవి దేనికి ఉపయోగం లేని కేసులు. ఎందుకు ప్రయోజనం లేదు? ప్రజలతోనే కవిత ఎలా ఉందనేది ముఖ్యము. ప్రజా ఉద్యమాలలో కవిత ఎలా ఉందో, కవిత చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది ఇంపార్టెంట్ తప్పితే రాజీవ్ సాగర్ లాంటి లాంటి వ్యక్తులు ఉంటే కవిత స్పాయిల్ కావడానికి పెద్ద టైం ఏం పట్టదు, కొద్ది టైమే పడుతుంది. రైట్. ఓకే జయరాం గారు, ఓకే జయరాం గారు, శ్రీకాంత్ గౌడ్ గారు చివరిగా జాగృతి పైన పెట్టు. ఒక్క నిమిషం జయరాం గారు, వస్తా మనోతరాయ్ గారు, అందరి దగ్గర నేను కంక్లూడ్ తీసుకుంటాను ప్లీజ్. శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి పైన పెట్టు, ఇప్పటి వరకు కవిత పైన పెట్టు అనే క్వశ్చన్ రైజ్ అయింది. ఇంకా జాగృతితో పాటే కవితతో పాటే జాగృతి, కాబట్టి జాగృతి పైన పెట్టు. జాగృతి ఇప్పుడు దాకా కూడా ఒక సాంస్కృతిక సేవా సంస్థ కింద కంటిన్యూ అయినటువంటి పరిస్థితి, సామాజిక చైతన్యం అందరినీ చైతన్యపరిచే ఒక వారధిలా నడిచింది. ఇక మీదట రాజకీయ పైన జాగృతి నుంచే స్టార్ట్ అవుతుందా, జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందా అనేటటువంటి ఒక ఉత్కంఠ అందరిలో కంటిన్యూ అవుతుంది. ఏం చెప్తారు? జాగృతి అనేటువంటిది ఏంటంటే గతంలో మేము 7 విభాగాలుగా పనిచేసినాం, తర్వాత 11 విభాగాలుగా పనిచేసినాం. ఈ రోజు 28 విభాగాలుగా, అంటే ఒక పార్టీకి ఉండబడేటువంటి ఎట్లాంటి అస్త్రాలు అయితే ఉంటాయో ఆ విధంగా మైనార్టీ క్రిస్టియన్, మైనార్టీ సంబంధించిన సిక్కు, మైనార్టీ ముస్లిం ఇట్లాంటి విభాగాలను కూడా పెట్టుకుని అణగారిన వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గాలందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ మా జాగృతి సంస్థ నిర్మాణం అంటే చేస్తా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయి వరకు తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఈ సస్పెన్షన్ తదనంతరం కూడా మన కవిత గారు చెప్పింది ఏంటంటే అనేక రకాలుగా మేధోమదనం చేసుకోవాలి, ఒట్టగానే వచ్చేసి ఉదాసీనమైనటువంటి వైఖరితో పోవాలనేటువంటి ఆలోచన కానీ, పదవి పైన వ్యామోహం కానీ, తక్షణమే రాజకీయాల్లో పోయి ఏదో చేయాలి, కుర్చీ మీద కూర్చోవాలనే ఆలోచన కవిత గారికి లేదు. కాబట్టి కవిత గారు మేధాశక్తిని అంతా కూడా క్రోడీకరించుకొని విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, యూనివర్సిటీ సంబంధించినటువంటి నాయకత్వాన్ని వీళ్ళందరినీ కూడా జమ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం ప్రకటిస్తారు. ఇంకా పార్టీ అనేటువంటిది రకరకాల ఛానల్స్ లో రకరకాల ప్రాపకండ జరుగుతుంది. ఢిల్లీలో కొంతమంది మనుషులు పోయి కూర్చున్నారు, జన జాగృతి అని, లేకపోతే తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి అని పేర్లు కూడా డిసైడ్ చేస్తున్నారు. సో అట్లాంటిది ఎట్లాంటి నిర్ణయం కూడా కాలే. సంస్థాగతమైన నిర్మాణం పైన దృష్టి పెట్టిల్లు. రాష్ట్ర జిల్లా కమిటీల నిర్మాణం అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకవేళ రాజకీయ పరమైనటువంటి పార్టీ కనుక వస్తే చాలా మంది కూడా టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అసంతృప్తి నేతలే కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అసంతృప్తి నేతలే కావచ్చు, వివిధ పార్టీల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి ఉన్నటువంటి నాయకత్వం కూడా చాలా మంది మీరు వస్తే మేము స్వాగతిస్తామమ్మా, మీతో పాటు మీరు నడుస్తామని చెప్పే విధంగా వందలాదిగా మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కాల్స్ వస్తా ఉన్నాయి. సరైన సమయంలో ఈ మధ్య కాలంలో కవిత గారు ప్రకటిస్తారు. రైట్. మానవతరాయ్ గారు కంక్లూడ్. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉంటే ఏం కాదనుకోవటం పొరపాటు. కేజ్రీవాల్, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన కేజ్రీవాల్ అవినీతి కూపంలో కూరపోయి ఇదే కవిత గారితో పాటు లిక్కర్ కేసులో జైలుకు పోయి ఓటమి పాలయ్యి. కాబట్టి ప్రజాశాంతి పార్టీ ఈయన పార్టీ ఉంది, కేఏ పాలర్, పాప ఆయన మీద ఏ అవినీతి లేదు, పాపం ఎక్కడికంటే అక్కడ పోతాడు. ఆయన ఏమన్నాడంటే కవిత గారు వచ్చి నా పార్టీలో చేరని డూబ్లీ టికెట్ ఇస్తాను. కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పార్టీలో చేరతారో, ఏ పార్టీలో పోతారో, పార్టీ పెట్టుకుంటారో, అది వాళ్ళ వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదనటం తప్పు. అది రేవంత్ రెడ్డి ధూమ్ధామ్
కర్త ఆయన రేవంత్ రెడ్డి ఎవరైతే రసమయ్య బాలకృష్ణ ఉండో దానికి ఆర్థిక సాయం చేసి పోస్టర్లు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని రూపొందించి ఇప్పటికి మా యూనివర్సిటీ లైబ్రరీ గోడల మీద ఆ పోస్టర్లు ఉంటాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నరసింహన్ గారు సస్పెండ్ చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డి గారిని నేను ఓయూలో ఆమరణ నిరాహార చేస్తే టీడీపీ బృందం నాగం జనార్దన్ రెడ్డి బృందం నన్ను పరామర్శనానికి వస్తుంటే ముందు వచ్చి కూర్చొని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇది 2009 డిసెంబర్ 25, 26 ముచ్చట ఇది. అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద విద్యార్థులు దాడి చేశారు. కవిత ఎంత ఉద్యమకారురాలు, రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఉద్యమకారుడే. కాబట్టి దీన్ని వారి యొక్క ఉద్యమాన్ని ప్రస్థానాన్ని సంఘించాల్సిన అవసరం లేదు. బీజేపీ విషయానికి వచ్చినట్లయితే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు రామచంద్ర గారు ఏమన్నాడు, మా పార్టీలో మేము చేర్చుకోమా. కాబట్టి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళు మొత్తం కూడా అడిగిపోతారు, జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఉంటారు. హేమంత్ బిశ్వా శర్మ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. కాబట్టి ఒకవేళ కవితను కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఒకవేళ కవిత గారే అన్నారు మా పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అన్నారు. దాన్ని బలపరిచే విధంగా రాజాసింగ్ గారు నిజమే మా ఊళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారన్నాడు. అంతేకాకుండా మళ్ళా సీఎం రమేష్ గారు బీజేపీ నాయకుడు ఏమన్నాడు, మా కేసులన్నీ మాఫీ చేయండి, మేము విలీనం చేస్తాం, లేకపోతే పొత్తైనా పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే కవిత గారు కానీ ఇదంతా ఏంది, ఒకవేళ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే కవిత గారి రూపంలో ఆ బీఆర్ఎస్ నడిపించేందుకు మళ్ళీ ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజలను గుడి కొట్టేందుకు వీళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి 10 ఏళ్ల అధికారంలో ఉన్న 11వ సంవత్సరం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 10 ఏళ్లు వాళ్ళ సిబిఐ గాని అదే విధంగా ఈడీలు గాని కేసీఆర్ గారు ఒక కన్నెక్కి లెక్క మారిందన్నారే గానీ కనీసం చర్యలకు ఉపక్రమించలేదు. జీవో తీసినా సరే సిబిఐ రాష్ట్రంలో రావద్దని జీవో తీసిన కోర్టుకు వెళ్లి చర్యలు తీసుకో. మమతా బెనర్జీ గారి మీద తీసుకున్నారు, డీకే శివకుమార్ గారి మీద తీసుకున్నారు, చిదంబరం గారి మీద తీసుకున్నారు, ఆఖరికి సోనియా రాహుల్ గాంధీ గారి మీద సొంత పత్రికను కాపాడుకునే కేసులో కూడా నోటీసులు ఇచ్చారు. బయటపడింది. ఒక పిట్టకు ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టారు రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించి. బీఆర్ఎస్ మనోహర్ గారు ప్లీజ్, టైం లేదు. దిలీప్ చౌరి గారు కంక్లూడ్. హలో, వినిపిస్తుందా అండి? కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే కవిత వ్యవహారంలో మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కవిత వ్యవహారం ముఖ్యమైన అంశం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఇప్పుడున్న అంశాలు ఏంటి? 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ముఖ్యంగా 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఒకటి, 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి. 2, రైతు